వారు సాంఖ్యశాస్త్రంలో సూక్ష్మ జ్ఞానం ఉన్నదా, యోగశాస్త్రంలో ఉందా? ఈ రెండింటిలో ఏది మిక్కిలి ముఖ్యం, ఏది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది? ఇక ధ్యాన మార్గం గొప్పది, భక్తి మార్గం గొప్పది కాదని కొందరు అన్నారు. ఈ ధ్యాన భక్తి మార్గాల్లో ఏది గొప్పది? ఇదంతా ఒకటే ప్రశ్న కింద లెక్కనమాట. ధ్యానము, భక్తి, సాంఖ్యం, యోగం, అవే భక్తి జ్ఞాన వైరాగ్య యోగాలు. ఇందులో ఏది గొప్పది? ఏది గొప్పదంటే ఎవడేం చెప్పగలడు? మీరే ఆలోచించండి. భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా, వైరాగ్యం గొప్పదా, యోగం గొప్పదా అంటే మీరు ఒక్క ముక్కలో ఏది గొప్పదని చెప్పగలరు? ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. ఏదన్నా గొప్పదని చెబితే మిగతా మూడు గొప్పవు కావు, మిగతా మూడు గొప్పవు కాకపోతే వెంటనే నాశనమై తెచ్చిపోతాంట మనం. ఎందుకని? భక్తి జ్ఞాన వైరాగ్య యోగములు నాలుగింటిలో ఏది లేకపోయినా మానవుడు సర్వనాశనం అయిపోతాడు. ఈ నాలుగు ఉండాలి. ఈ నాలుగు ధర్మదేవతకి 4 కాళ్ళు. అందుకే భక్తి లేని జ్ఞానం, జ్ఞానము లేని భక్తి, అలాగే భక్తి లేని వైరాగ్యం, వైరాగ్యం లేని భక్తి, జ్ఞానం లేని వైరాగ్యం, వైరాగ్యం లేని జ్ఞానం, వైరాగ్యం లేని యోగం, యోగం లేని వైరాగ్యం, మళ్ళీ యోగం లేని భక్తి, భక్తి లేని యోగం. ఇలా ఏది ఒకదానికి రెండోటి ముడిపెట్టకపోతే అది పనికిరావు. ఈ 4 ఉండాలి. ఒక ఆవు నడవాలి. ఆవు నడవాలంటే 4 కాళ్ళు ఉంటే సక్రమంగా నడుస్తుంది, లేకపోతే ఏమంటాం? కుంటి ఆవు. ఒక ఆబోతు నడవాలంటే 4 కాళ్ళు ఉండాలి, ఉంటే అది ఆబోతు, లేకపోతే వ్యవహారంలో కుంటి ఆబోతు అంటాం. కుంటి దానివల్ల ఉపయోగం లేదు, ఏదో నడుస్తుంది, కానీ 4 ఉండాలి. ఇది గొప్ప క్లిష్ట ప్రశ్న. ఇటువంటి దానికి సమాధానం ఇవ్వలేడు కాబట్టే ఆ ప్రశ్న వేశాడు ఆయన. ఇప్పటికీ కూడా తెలియని మూర్ఖులు కొందరు యోగమే గొప్పది అని, కొందరు భక్తే గొప్పదని, కొందరు జ్ఞానమే గొప్పదని, కొందరు వైరాగ్యమే గొప్పదని కొట్టుకుంటున్నవాడు నలుగురు మూర్ఖులేట. ఈ 4 ఉండవలసిందే. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే 4 ఉండి తీరాలి. ఈ 4 విష్ణుమూర్తికి 4 చేతులు, ఇవే ధర్మదేవతకి 4 పాదాలని గ్రహించిన వాడే నిజమైన బుద్ధిమంతుడు, ధీమంతుడు. ఒకటి గొప్పదని రెండోది లేదని మూర్ఖులు ఉంటారే, వాళ్ళు ఎప్పుడు దెబ్బతింటారట. తీర్థయాత్రలు వద్దు, గుళ్ళు వద్దు, గోపురాలు వద్దు, మరి ఏం చేస్తావయ్యా నువ్వు? ఈ భక్తి దండగా, నువ్వు ఇంట్లో కూర్చుని క్రియాయోగం చెయ్యి, నువ్వు బాగుపడతావు అన్నవాడు మురికి క్రియ అది. ఎందుకని? భక్తి లేదు కనుక అక్కడ. అలాగే భక్తి చాలు, ఈ జ్ఞానం వద్దు, ఈ పురాణాలు వద్దు, వైరాగ్యం వద్దు, యోగం వద్దు అని వాదిస్తే వాడు దెబ్బతింటాడు. ఎందుకండి వైరాగ్యం? నా మొహం, కుటుంబంలోనే ఉందాం, పెళ్ళాం బిడ్డలే లోకం అనుకుని బతుకుదాం, టీవీలు చూసుకుందాం అనుకుని వైరాగ్యం విడిచిపెడితే వాడు భ్రష్టుడైపోతాడు. ఇలా ఏది లేకపోతే అదే ప్రమాదం తెచ్చిపెడుతుంది.